హాయ్ హలో, నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై మనతో మాడడానికి మా చెప్పి లచ్చ అలియాస్ లచ్చ అన్నమాట. అసలు ఎందుకు వచ్చింది సర్పంచ్? 24 గంటలు వాళ్ళకి తోడుండి వాళ్ళ సేవ చేస్తానికి వచ్చిన వాళ్ళ సేవకులు లెక్క వచ్చిన అంతే, నాయకులు లెక్క రాలేదు. ఇప్పుడు ఏదో నేను ఈ సర్పంచ్ పదవితో ఏదో డబ్బులు సంపాదించాలి, ఏదో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని కాదు. గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వని దయచేసి ఫర్టిలైజర్ కూడా సప్లై చేయకపోతుంది సార్ ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రావాలనుకోట్లాడేది వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దొరలు ఇప్పుడు రెడ్డి ఇక తేడా ఏం చెప్పు మరి. బీసీలు ఎప్పుడు కావాలి? ఇక బీసీలు అనగా ఒప్పుకుంటుంది సార్. ఉన్న ముసలి సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? నేను బాగుండాలని కోరుకుంటాను. నా కాన్సెప్ట్ కూడా సార్, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నమస్కారం సార్. ఓకే లచ్చన్న సార్. అసలు ఎందుకు వచ్చింది సర్పంచ్? సర్పంచ్గా అంటే సార్ ప్రజలకు సేవ చేయాలని వచ్చింది, అంతే నా కాన్సెప్టే అది. అంటే సర్పంచ్ పదవి ఉంటుంది కావాల్సిన సార్. పదవి లేనప్పుడు కూడా చేసిన సార్. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ప్రజలలో ఉండి సేవ చేస్తున్నా సార్. కొంచెం అధికారంగా ఉంటే కొన్ని చెయ్యొచ్చు సార్, ఇంకెక్స్ట్రా మీరు అడగండి సార్. నేను ప్రతి ఏ గరీబుల పెళ్ళైనా లేకపోతే మామూలుగా అయినా అంటే యాక్సిడెంట్ ఏదైనా కానీ వాళ్ళకు నాకు తోచిన సాయం పుస్తే మట్టలు కానీ మామూలుగా అంటే ఒక 5,000 2,000 మన సౌండా. నేను గరీబోని సార్. వ్యాపారం అంటే నేనేం సంపాదించుకోలేదు సార్. నా దగ్గర శిశువులు చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు నా దగ్గర ఏం లేవు సార్. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది సార్. అంటే మనము ఈ ఖర్చు పెట్టేది ఎక్కువ సార్. కాకపోతే ఆ భగవంతుడు వస్తాయి చేసిన కాడికి జీరో. అంటే నా పిల్లలు సెటిల్ అయింది సార్. అంటే ఇప్పుడు నేను డాక్టర్ అమెరికా సార్ సార్. నా బిడ్డ అమెరికా సార్. ఓకే. నా కొడుకు MBBS 3 సీట్ సార్. నేను అందుకే ఇప్పుడు ఏంది పురుషత్తుగా ఉన్నారంట. ప్రజలకు మంచి చేసినా నాకు ఆ దేవుడు మేలు చేసింది సార్. ఓకే. ఇప్పుడు మరి పదవి వచ్చింది, నిజంగా ఒకసారి సర్పంచ్ కావాలని అనుకున్నారా? అనుకున్నా సార్. అందుకే పోయినసారి ఓడిపోయారా? అంతకుముందు సార్ ఓడిపోయింది. ఓకే. పోయినసారి మా ఎల్లమని పర్వాలేదు, మా తమ్ముడే గెలిచి. మరి గతంలో గల అంటే ఓడిపోవడం గల కారణం ఏంటి? ఏం లేదు సార్, ఒక చిన్న మిస్టేక్ అయితే వాళ్ళు ఏదో సంథింగ్ అయిపోయింది. అంతే అంతే అంతే. ఇప్పుడు ప్రజలు నాకు అనుకూలంగా ఉండి ఎందుకు అనుకూలంగా ఉంటారు? ఇది ఇప్పుడు రాజకీయం అంటే బురద అంటారు. అసలు మీరు మీ కుటుంబాలు ఒకటి ఉండే ఉంటాయి. ఒకటే కుటుంబం సార్, నాది వచ్చే కుటుంబం ఒకటే. ఏ గ్రామంలో అంతే ఉంటుంది. కానీ ఇట్లా చూసుకుంటే ఒకటి సార్. కానీ చిప్పలపల్లి ఉన్న 1800 మంది నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నా సంబంధికులే సార్. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు సార్. అన్ని కులాల వాళ్ళు నా వాళ్ళే సార్. ఇప్పుడు మరి బీసీ బాగా వచ్చింది. బీసీలే కదా, బీసీలే 80% ఉంటుంది. అదే మరి బీసీలు కూడా 3 నిలబడ్డారు, 4 నిలబడ్డారు. వాళ్ళు చీల్చుకున్నారంట. అట్లాగా ఇంకా నా వర్గంలోకి వెళ్ళి కూడా మా వర్గంలోకి వెళ్ళి నాకు అపోజిట్ 3 నిలబెట్టారు. అయినా కానీ ప్రజలకు ఏంటంటే మంచి ఏంది, చెడు ఏంది, లచ్చన్ ఏంది, వేరే ఏంది, ఎవరైతే మనకు మంచిగా ఉంటుందని ఆలోచించి నన్ను గెలిపించారు సార్. సదా వాళ్ళ సేవ నుండి మా చిప్పలపల్లి ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా సార్. వాళ్ళు ఏదైనా సరే ఇంతకు ముందే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సరే సార్ 24 గంటలు వాళ్ళకి తోడుండి వాళ్ళ సేవ చేస్తానికి వచ్చిన సార్. వాళ్ళ సేవకులు లెక్క వచ్చిన, నాయకులు లెక్క రాలేదు. ఇప్పుడు మరి పదవి వచ్చింది, పదవి 5 ఏళ్ళు సార్. లచ్చన్న శాశ్వతం సార్. పదవి అనేది అది శాశ్వతంగా. పదవి అంటే కిరీటం కదా సార్. మీరు అడగండి సార్. నేను పదవి లేకముందు అన్న ఇప్పుడు కూడా అదే అన్న అంట, ఇప్పుడు కూడా గంతే సార్. మీరు కావాలంటే లౌక్యం ఉన్నది మీ దగ్గర, అయితే లౌక్యం మొత్తం మీద అంతే. అంతే అంటే తిప్పుతారంతా మొత్తం అంతేనా? ఏ తిప్పేది ఏం లేదు సార్. న్యాయంగా ఉంటా సార్, నీతిగా ఉంటా. సో ఏం చేద్దాం అనుకున్నారా ఇప్పుడు చెప్పండి సార్. నేను అంటే వాస్తవానికి రాజకీయం అంటే బురద. చేసిన చెప్పమంటారా, చేయబోయేది ఏమన్నా? 2 చెప్పండి. ఇంకోటి రాజకీయం అంటే బురద అంటారు. ఈ బురద మీరు కూడా అంటించుకోవాల్సుకున్నారా?
బురద నేను అంటించుకోను సార్. ఆ. బురద రాజకీయం చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు మన రాజా చెడ్డోళ్ళేం కాదనుకో. ఇప్పుడు నేను మన రాజన్న అని ఉంటాడు సార్, ఒక సిపిఐ ఎమ్మెల్యే. ఓకే, ఏ వాళ్ళకు సిపిఐలు పాపం ఎన్నో పేరు వాళ్ళకి గుర్తింపు లేదు. బస్ ఎక్కిపోతాడు కదా సార్ ఆయన. ఆ, ఓకే ఓకే, ఆయన అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటా సార్. ఓహో, ఓ ఏదో నేను ఈ సర్పంచ్ పదవితో ఏదో డబ్బులు సంపాదించాలి, ఏదో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని కాదు. అంటే మా విలేజ్ కు పేరు రావాలి, లచ్చన్న అటువంటి సర్పంచ్ ఉండాలి. మళ్ళా ఇటువంటి సర్పంచ్ ముందు 50 ఏళ్ళ దాకా ఉండద్దు, వెనుక 50 ఏళ్ళ దాకా ఉండదు సార్. లచ్చన్న అంటే మంచితనంతో చేసిండు, అదే నా కాన్సెప్ట్ సార్. నేను డబ్బుల విషయంలో మీరు ఎవరన్నా అడుగు సార్, నేను డబ్బులు సంపాదించుకోవాలని రాలేదు. ఇప్పటి వరకు కూడా సార్ నేను చేసిన పనులు చెప్తా. నేను ఇక్కడికి వచ్చినాడు, చెప్పండి మీరు ఏం చేశారు చెప్పండి సార్. గతంలో, ఇప్పుడు కాదు, గతంలో సార్ నేను విలేజ్ లో ఎవరికి ఆపతున్నా నా వెహికల్, ఇప్పుడు సిరిసిల్ల హాస్పిటల్ కానీ ఏ రాత్రి సాంఘిక సేవలో నాకు 2007 నుంచి కారు ఉంది సార్. ఓకే, నాకు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి వాళ్ళని రాత్రి 11కి 12కి ఫోన్ చేసిన డ్రైవర్ లేకుండా తినేటప్పుడు చేతి కట్టుకొని కూడా పోయిన టైం ఉంది సార్. మీరు కావాలంటే అడుగురు, ఇట్లా చిన్న అన్నం చేతిలో కడుక్కొని అర్జెంట్ అంటే పోయినాయి. అట్లాంటి కొక్కోలేదు సార్, 1 2 కాదు, ఎంతో మందికి చేసినా మీరు కావాలంటే మొత్తం ఊళ్ళో ఇంటర్వ్యూ చేయాలి. నాకు ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే నేను తీసుకుపోయి నా ఇంట్లో బిర్యానీ పెడతా. కానీ ప్రజలకు సర్పంచ్గా వచ్చినప్పుడు చెప్పలపల్లి నాకు పక్క పొంటి ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకు అపోజిట్ చేసిన వాళ్ళు ఇద్దరు సమానమే సార్. ఇంకా వీళ్ళకి పక్కకు పెడతా, వాళ్ళకే సేవ చేస్తా. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి, ఓటైన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. అయ్యో, మరి ఓటేసిన వాళ్ళు బాధపడరా? వాళ్ళకి కూడా చేస్తా సార్, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏమవుతారంటే నేను లచ్చన్న కోటేయాలన్న ఫీలింగ్ రాకుండా మా వాళ్ళకు వెనక సీరి ఇస్తారెత్తా, వాళ్ళకి ముందుగా ఇస్తారెత్తా సార్. ఇట్లా ఉంది లచ్చన్న. ఓకే సార్. సరే, ఇప్పుడు ఏం చేయబోతారు చెప్పండి. ఇప్పుడు చేసినా చెప్తా సార్. ఇప్పుడు నేను సర్పంచ్ అయినాక సార్ నేను ఒక మేనిఫెస్టో పెట్టినా సార్, అందులో ఒక 20 మేనిఫెస్టో కూడా పెట్టినా. ఉందా? పెట్టినా సార్, ఒక 21 అంశాలు పెట్టినా. అందులో నేను చేసినాయి సార్. మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి నేను ఫ్రీ వాటర్ ప్లాంట్ పెట్టినా, నడుస్తుంది. రోజు 2000 లీటర్ల వాటర్ వెళ్ళిపోతుంది ఒకటి. తర్వాత వడ్డెర కాలనీలో నేను ఒక బోరు ఏపిస్తానా, అది అంటే మళ్ళీ బోర్ ఉండే కానీ మోటార్ పైప్ అది లేకుండే, మోటారు బీటర్ ఒక ఇష్యూ చెప్పండి. మోటార్ అన్ని వేయించిన, వాటర్ తాగిపించాను సార్ 1 వీక్. ఒక ఊళ్ళో కూడా అన్ని సమస్యలు ఉండే సార్. ఒక 3 days లా మొత్తం మా దగ్గర ఉన్న చెత్త రోజు 12 ట్రిప్పులు సార్, 36 ట్రిప్పులు స్పీడ్ లో చేపించేసిన సార్. ఊరు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ లో కూడా ఒక 5-6 మోటార్లు కలిపోయినాయి సార్, అదే ఇప్పించిన. అక్కడక్కడ పైప్ లైన్లు పలిగిపోయినాయి, అది కూడా అయిపోయింది సార్. స్ట్రీట్ లైట్లు కూడా వేయించిన సార్. ఇవన్నీ మీ మెయిన్ ప్లేస్ లో ఉన్నాయా? ఉన్నాయి. తర్వాత నిన్న సార్ ప్రజెంట్ స్కూల్లో ఒకటి వాళ్ళ పిల్లలు ప్యూరిఫైడ్ కావాలన్నట్టు సార్. ఓకే, అది ఇప్పించినావు. అది కూడా ఫిట్ చేసారు సార్. నిన్న ఫిట్ చేసి పిల్లలు స్కూల్లో సార్ ఇంతకు ముందు బాగానే ఉంటుంది. జనరల్ ప్రైవేట్ స్కూల్ కి అలవాటు పడి కొంచెం తగ్గారు. సరే, రేపు నేను మాది వీళ్ళది స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది సార్. ఎంబీఓ సార్ చెప్పి ఏంటంటే ఇంటింటి తిరిగి ప్రైవేట్ స్కూల్ పంపకుండా సార్ ఎవరు తిరగాలి? నేను తిరుగుతాను. అదే ఎందుకు తిరగాలంటే మన స్కూల్ టీచర్లు సార్ వాళ్ళు వస్తారు సార్, ఎంఈఓ సార్ టీచర్స్ అందరు కలిసి తిరగాలి సార్. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి మోటివేషన్ చేస్తాం సార్. ఎవరు? మీ పిల్లల్ని పంపాలి సార్. మేము ఇటువంటి ఎందుకు పంపాలంటే మేము ఇంత మంచి విద్య అందిస్తాం సార్. యాడిస్తాను? ఏంటి సార్ యాడిస్తుండ్రు? ఇప్పిస్తా సార్. నేను మీరు అన్నది నేను అర్థం చేసుకున్నా సార్. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు మన టీచర్లు గవర్నమెంట్ టీచర్లు బీఈడి వీళ్ళన్నీ మంచి చదువుకున్న నేను నా పర్యవేక్షణలో నేను అదే మీరు మంచి ట్రాక్ వేస్తారు, నేను కూడా వస్తున్నాను. వాళ్ళకి ఎంత వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉంటుంది, పిల్లలను వాళ్ళ బడికి ఎందుకు పంపాలి సార్? సార్ చెప్తా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఫీజులు అది మా ఇష్టం, మీ ఇష్టమే కదా అంతే. మీకన్నా ప్రైవేట్ బడి ఉంటుంది సార్. ఇక్కడ బడి ఉండాలి సార్. ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్తా సార్. మీకు ప్రైవేట్ కన్నా మంచి టీచింగ్ అందిస్తాం. అవసరం లేదు, మాకు అవసరం లేదంటే ఎందుకు అంటున్నా అంటే వాళ్ళ పిల్లలు ఆడుంటాం సార్. మా సర్పంచ్ పిల్లలు కూడా ఇదే స్కూల్ వేసినారు సార్, ప్రైవేట్ లా. ఒక్కరిద్దరు కాదన్నా ఇదంతా సార్. మా టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ లో, గవర్నమెంట్ ఇప్పుడు ఒక్క టీచరే కాదు, ఏ గవర్నమెంట్
అధికారి పిల్లలు ఎంప్లాయ్ అదే చెప్తా సార్ నేను చెప్తా. ఏ ప్రైవేట్ ఏ గవర్నమెంట్ స్కూల్ పోతాను నేను అదే చెప్తా సార్, వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ వేయాలని చెప్తా. అది రాదు. రావాలి కదా, రావాలి 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 సార్, రావాలి. అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు కదా, ఇప్పుడు తప్పించుకుంటారు మా పిల్లలు ఎదిగిపోయారు సార్, పోతే మళ్ళీ వాళ్ళ కుట్టరా, ఎందుకుంటారు వాళ్ళ పిల్లలు రావాలి కదా సార్. అదే అదే రారు. మేము ఆల్రెడీ మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినాం సార్ కదా, మేము గవర్నమెంట్ అవునా కదా. గవర్నమెంట్. మరి ఇప్పుడు ఎందుకు మొత్తం ప్రైవేట్ మోసలు పడ్డారు చెప్పుగా? వాళ్ళ హంగు ఆర్భటం చూస్తారు. ఎవరు వీళ్ళు ఏమంటే కదా, ఈ గవర్నమెంట్ ఇచ్చారు ఏమంటే కదా, ఏ గవర్నమెంట్ వీళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పిల్లలే బయటకు పోయే వరకు కూడా కొద్దిగా అది ఏంటంటే మన టీచర్లే బయట తోలుతున్నారు అనే ఒక టీచర్ మీద ఇంకో టీచర్ అంతే 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 కదా, నమ్మకం లేదు. అయితే అదే సార్, ఇంతకు ముందు నమ్మకం కలిగించిన మంచి విద్యను అందించినాం సార్. ఇప్పుడు అట్లాంటివి కూడా ఏం 100% సార్. గవర్నమెంట్ ఏమన్నా చేంజ్ తీసుకొచ్చి ఒక ప్రణాళిక లేదంటే ఒక చట్టం పట్టుకు రావాల్సిన అవసరం ఉందా లేదా? తీసుకురావాలి. ఫస్ట్ గవర్నమెంట్ రావాలి. అసలు ప్రైవేట్ వ్యవస్థను తీసేయాలి సార్. తీసేసేది ఎందుకు? తీసేయాలి సార్. అది తీసేదంటే లేకపోతే అట్లా కాకపోతే సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లా ఒక్కొక్క పిల్లగానికి ₹1,00,000 ఖర్చు పెడుతుంది సార్. ఎవరు పెడుతుండ్రు? గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. టీచర్ల జీతాలు అవన్నీ ముచ్చట్లు అవన్నీ అంత వీళ్ళ జీతాలు చూడరాదు ఎట్లుండదంట. ₹1,00,000 జీతాలు ఉంటాయి. అవునా కదా. అందుకని నేనేమంటే మా విలేజ్ మందుకు చెప్తా సార్. నేను దేశం గురించి, రాష్ట్రం, జిల్లా గురించి నేను మాట్లాడా. నా విలేజ్ లో సర్పంచ్, నా విలేజ్ లో నేను 100% మార్నింగ్ నుంచి దానికి ఒక సిస్టమ్ తోటి రూపకల్పన చేసి సిస్టమ్ తోటి వాళ్ళకు నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైన పుస్తకాలు, వాళ్ళ సాధక బాధకాలు అన్ని చూసి వాళ్ళ టీచర్స్ తోటి కూడా మనకి ఏ కొడుతున్నా చేపించి టీచర్లు ఏముండదు వాళ్ళకు నెలకు. ఇప్పుడు ఇంకోటి అదే సార్, అది గవర్నమెంట్ ఉన్న లోపాలని నేను సమకూర్చాను. నా దగ్గర కూడా గవర్నమెంట్ లో ఎక్కడ మొదటి అడుగు ఎక్కడో కూడా పడాలి. ఇప్పుడు చాలా చోట్ల అడుగుతాను, గవర్నమెంట్ లో ఆ ప్రైవేట్ స్కూల్ మనం బంద్ చేయలేదు, ఓ చట్టం నడుకు రావాలి. ఏంది, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగం. అదే చెప్పాలి సార్, ఇది రావాలి కాన్సెప్ట్. ఇది చట్టం వస్తుంది అనుకో, ఇక నువ్వు ప్రైవేట్ స్కూల్ బంద్ ఎందుకు చెప్పాలి? అది 100% నేను సహకరిస్తాను. గవర్నమెంట్ స్కూల్ చదివిన గవర్నమెంట్ ఉద్యోగాలు 100% మీకు చేతులు జోడించి ఇది 100% మీతో ఇచ్చేయాలి ఫస్ట్. అప్పుడు కదా మనము నువ్వు ప్రైవేట్ స్కూల్ బంద్ ఎందుకు, ఆ వ్యాన్లు అప్పుడు ఎందుకు, ఈ చుట్టూ తిరుగుడు ఎందుకు, ఊళ్ళో ఏది మన ఇంటింటికి పోయి చెప్పుడు ఎందుకు, ఇవన్నీ అవసరమా? అందుకే సార్ మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ తెలియజేస్తున్నా, గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వని దయచేసి నేను ఒక చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా మిమ్మల్ని వేడుకుంటున్నా సార్. దయచేసి ఇది మీరు మర్చిపోవద్దు. ఈ కాన్సెప్ట్ మీద మీరు అవసరమైతే ప్రతి సర్పంచ్ ను మీరు చేసి ఈ ప్రతి సర్పంచ్ అడిగి ఇది కరెక్టా కాదా అని తెలుసుకోండి సార్. ప్రతి సర్పంచ్ కాదు, నువ్వు ప్రతి గ్రామంలో ఉన్న ఎవరిని అడిగినా కానీ చేయాలంటారు. మరి చేస్తారా? చెయ్యాలి కదా వాళ్ళు చెయ్యరు. ఎందుకు? ఈ రాజకీయ నాయకులకి ఏం పనులు ఉండే, వాళ్ళకి హాస్పిటల్ ఉండే. మన మల్లారెడ్డి సార్ ఒకటే కాదు ఉన్నది అంటే ఇట్లున్నది వ్యవస్థ. కాబట్టి ఇక్కడి నుంచెల్లే ఫస్ట్ ఏంది గవర్నమెంట్ మనం ఎన్ని చెప్పినా వేస్తే కదా. అవునా కదా, ఇది ఉండాలి. అవుతా ఉండాలి సార్, చూద్దాం. అది కొద్దిగా ఒక్క అడుగు అయితే ముందు ఈ చిప్పలపల్లి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అవునా? మిగతా ఇంకా విద్య కూడా అయితే ఇది విద్య కదా. వైద్యం ఏంటి పరిస్థితి? అది అంతే. వైద్యము మా దగ్గర అయితే ఏం చెప్పినా కానీ సార్ పర్లేదు సార్. నేను ఎందుకు అంటున్నా అంటే ప్రైవేట్ వాడు ఉన్నారు కదా, అయిపోయా. విద్య మీద వైద్యం మీద నమ్మకం లేదు. ఇప్పుడు సార్ నా దృష్టిలో అన్ని సార్ నేను చెప్తా. మీరు విద్యా వైద్యం గురించి అడిగారు, రెండే కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మీరు ప్రజలకు ఈ పెన్షన్స్ ఇవి అన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఫస్ట్ విద్యా వైద్యం ఫ్రీ అండి సార్. విద్యా వైద్యం ఈ దేశంలో ఈ రెండితే సార్ గ్రామ స్వరాజ్యం. పేదవాడు ఉంటాడా సార్? పేదరికం నిర్మూలన అయిపోయింది. విద్యా వైద్యం ఈ రెండు ఇచ్చారు అనుకోండి సార్. ఈ బియ్యము, ఈ కంట్రోల్ బియ్యం ఇది కాదు. ఇప్పుడు సార్ ఒక్కొక్కరు 10 ఏళ్ళు కష్టపడి ₹1,00,000 బిడ్డ పెళ్లికి వేసుకుంటే దానికి చిన్న హార్ట్ ప్రాబ్లమ్ ఏదో వస్తే ఈ 2-3 లక్షలు పోతున్నాయి, మళ్ళీ ఉల్టా 5-6 లక్షలు అప్పు అవుతుంది సార్. అవునా? అవుతుంది సార్. అవునా కదా? 100% అప్పుడు కదా గ్రామ స్వరాజ్యం వచ్చేది. అదే విద్యా వైద్యము రెండు ఫ్రీ ఇస్తే గవర్నమెంట్ చేతులు ఎత్తి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి చెప్తున్నా పాదాభివందనం చేస్తా సార్. ఈ రెండు ఫ్రీ చేసిందా?
పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు అంతే కదా. సో అది రావాలి, అదే. అది వచ్చిన రోజు ఇవన్నీ గ్రామ స్వరాజ్యం వచ్చినట్టే ఆ, దేశ స్వరాజ్యం కూడా. పేదోడు ఉంటాడు ఆ గబ- పేదోడు ఉండదు సార్, పేదరిక నిర్మూలన. అయిపోయా. అంటే ఇట్లాంటి వ్యవస్థలో రావాలి. అదే సార్. అయితే ఇంకా మన మన గ్రామంలో ఏమేమి చేద్దాం అనుకున్నారు అసలు? సార్ ఇంకా మా గ్రామంలో కొన్ని మార్పులు, ఒక ఆదర్శవంతమైన గ్రామం పడకత్తరా? 100% సార్. ఎట్లా? ఇప్పుడు మా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మీ మరి మీది ప్రభుత్వం లేదా? ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు ఇది దుబాక్ కదా ఇది? ఇది కాదు సార్, కాదు. సిరిసిల్ల కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే మా సారే ఉన్నారు. అచ్చా, అచ్చా. మాకు ఎవరైనా కానీ సార్, నేను ఈ పార్టీ ఏదైనా ఇప్పుడు సరే మీ ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వం కాకుండా ఇప్పుడు అవసరమైతే శ్రీధర్ బాబు దగ్గరికి పోతాం, ఆది శ్రీరణ దగ్గరికి పోతాం, ఇక్కడ మా మహేందర్ అని ఉంటాడు సార్. అచ్చా. బతిలాడైనా సరే మా ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి నాకు తెలుసు సార్. అంతేనా? మీరు అడుగురు సార్, ఓకే. మీరు అడుగురు ముస్తాబాద్ కాంగ్రెస్ వాళ్ళైనా. మనిషికి, గుర్తు లేదు కదా. అదే సార్, అదే ఇంకోటి ఏమంటారు అంటే, నేను టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ అన్న నువ్వు అందరోడిదే కొందరోడి కాదంటారు. అయిపోయా. అంటే పార్టీలకు అందుకనే మొన్న miss అయింది కదా, ఏంటిది? ఏ పార్టీకి ఆ, నేను టీఆర్ఎస్ పార్టీలో కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా సార్. అనుకూలంగా కూడా కాదు, ఉండు కాదు. అన్ని పార్టీల వాళ్ళు నన్ను ఆహ్వానిస్తారు సార్. మొన్న అందుకేనా కొద్దిసేపు కుదరలేమో మిస్ అయింది. ఏంది సర్పంచుల ఫోరం అంటే? లేదు లేదు, నేను కాంటాక్ట్ చేస్తే నేను గెలుస్తాను సార్. కాంటాక్ట్ చేయలేదు, కాంటాక్ట్ చేయలేదు, బీసీకి చేయలేదా? కాంటాక్ట్ చేయలేదు. బీసీకి ఇస్తామన్నారు సార్. అచ్చా. బీసీకి ఇస్తామంటే నేను రాపాను, నేను వచ్చి బీసీకి ఇస్తామని రాపాను. ఇప్పుడు మీరు వ్యాపారం చేసుకుంటారు కదా బాగా, మరి గిళ్ళకు ఇది ఇప్పుడు బాగా బాగా నడుస్తుంది. అదే నేను మీకు ఒక విషయం తెలియదు సార్, నేను ఆపరేషన్ అయింది సార్, నాకు ఒక పెద్ద ఆపరేషన్ అయింది ఈడ. ఎలక్షన్ కన్నా ఒక 15-20 రోజుల ముందు. అసలు నాకు 6 months ఇస్తున్నారు. ఇలా పెద్ద గడ్డేలేదు, ఒక 2 kg. విమలాకర్ రెడ్డి సార్ అని చేసిండు, మామాన్ వ్యక్తి ఆయన ఇప్పుడు కూడా. మాకు అవగానే ఇప్పుడు ఫిబ్రవరి 1st week లో 2nd week లో మాకు ఒక పెద్ద క్యాంప్ పెడుతుంది సార్. ఓకే. ఎంత పెద్ద క్యాంప్ అంటే ఒక టీం వస్తుంది, ఒక 12 మంది డాక్టర్ కిమ్స్ సన్షైన్ నుంచి, విత్ సిటీ స్కాన్ సార్. విత్ సిటీ స్కాన్ తీసుకొని మామాని వస్తున్నా, నాకు ఒక 300 మందిని. చాలా పెద్ద క్యాంప్ సార్. వాళ్ళు ఎంత సార్, ఇక విమలాకర్ రెడ్డి సార్ అంటే ఆయనే ఒక, ఇక ఆయన రోజుకు ఒక 10, చాలా పెద్ద డాక్టర్ సార్. వచ్చి మామ నేను మీ ఊళ్ళో పెడతా అని చెప్పిండు. ఇప్పుడు 2nd week లో ఆల్రెడీ మాకు ఒక్కటే సార్ ఇక్కడ కొంచెం అకామిడేషన్ ఇబ్బంది అవుతుంది, అది సిద్దిపేట ఇచ్చుడా ఇక్కడ ఇచ్చుడా అని చూస్తున్నా. వాళ్ళకి అలా మా ఊరి డాక్టర్ కూడా ఉంటారు సార్, నవ వికాసరావు అని, జూకంటి నవ వికాసరావు సార్ అని. ఆయన కూడా అంకుల్ లేనే ఫుడ్ బిడ్డ అనారని చెప్తా అని చెప్పి. మా హనుమంతరావు సార్ అని ఉంటాడు సార్ ఇక్కడ. ప్రతి దానికి మాకు పోయినసారి కూడా మా ఇల్లం సర్పంచ్ పోతే మొత్తం ఒక 3 లక్షలు పెట్టి సీసీ కెమెరాలు ఇస్తాను సార్. ఇప్పుడు కూడా ఆయన నువ్వు రా లక్ష్మణ్, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తా అని చెప్తున్నా సార్. నేను కొన్ని డొనేట్ల రూపకంగా సేవ తీసుకుంటా సార్, కొన్ని ప్రభుత్వ రూపకంగా తీసుకుంటా సార్, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, కొన్ని ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర. మా ఎమ్మెల్యే బండి సంజయ్ కూడా నేను ఒకటి బీజేపీలతో, ఎంపీ సార్ దగ్గరికి బీజేపీలతో మాకు ఒక 4 బోర్లు అయింది సార్. ఒక 400-500 మీటర్లు మోరీ అంటే ఒక 4 లక్షల మోరీ ఇస్తా, ఒక 2 బోర్లు ఇస్తాను మాట ఇచ్చింది సార్. ఈ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా పోతా. నాకు ప్రజల కొరకు సార్, ఏ పార్టీకి సంబంధం లేదు, ప్రజల కొరకు ఇప్పుడు ఎక్కడైనా తల వస్తా సార్. రేపు రానున్న కాలంలో ప్రభుత్వం ఎవరు అనుకోవచ్చు? నేను మా టీఆర్ఎస్ కి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇక ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందా? వచ్చినట్టు అనిపిస్తుంది. మరి టీఆర్ఎస్ సుఖమా? అది టీఆర్ఎస్ కూడా సుఖం కాదు కదా. మేము చేసిన పనులు ఉన్నాయి సార్, ఏమున్నాయి? బాగున్నాయి సార్. అన్ని తెలంగాణ మనకు వచ్చిరా? తెలంగాణ ఇచ్చినాం, రైతు బంధువు ఇచ్చినాం, ఎవరు ఇచ్చారు? రైతు బీమా ఇచ్చినాం, కాంగ్రెస్ లో ఇచ్చారు. కనీసం సార్ పెస్టిసైడ్ కూడా, ఫర్టిలైజర్ కూడా సప్లై చేయకపోతుంది సార్ ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అది రైతులకు బాగా ఇబ్బంది ఉంది సార్. అట్లాంటి కొన్ని పెద్ద సమస్యలు కాదు సార్. నాకు ఒక్కటే కాన్సెప్ట్ సార్, మా ఊరికి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇది కాదు సార్, వాటర్ వస్తున్నాయి. ఏది మిషన్ భగీరథ వస్తుంది సార్. ఇది కాదు సార్, సాగునీటికి కాళేశ్వరం నీళ్ళు అది మాకు ఒక 5-6 కిలోమీటర్లు రాగింది సార్. దయచేసి ప్రభుత్వానికి విన్నపిస్తున్నా, ఆ నీళ్లు కావాలి సార్. అది కూడా మన మేనిఫెస్టోలో ఒకటి. అదొక్కటే నాకు సాధ్యం కాదు సార్. నేను 20 పనులు అవలీలా చేస్తా, నేను ఇచ్చిన మేనిఫెస్టో. అదొక్కటి నాకు కొంచెం ప్రభుత్వ సహకారంగా. ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్తా, ఆల్రెడీ చెప్పినా చేస్తారు. ఎట్లుంటాడు మీతోనే? బాగానే ఉంటాడు, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు సార్. మనం ఏమైనా ఆశిస్తే మనకేమైనా దూరం పెడతాం. నేను పార్టీకి 10 లక్షలు ఖర్చు పెట్టిన, నేను ఆయన దగ్గర ఒక ఛాయ్ కూడా తాగాలి ఇప్పటికి.
నేను నాకు ఆయన మీద నాకెందుకు, ఆయనకు నా మీద ఎందుకు కూడా ఓకే. మంచిగా ఉంటా. లచ్చన్న అంటే నేను సార్ అంట గంతే. లచ్చన్న అని అంటాను. నాకన్నా ఆయన వయసులో కూడా చిన్నోడే. నేను 52 ఉంటా సార్, ఆయన 50 ఉంటాడు. నమస్తే సార్ అంటే నమస్తే లచ్చన్న సార్. బాగా ఆయన ఇప్పుడు కాదు సార్, 2009లో ఎంత కష్టపడి గెలిపించినాం సార్ మహేంద్రన్న మీద. మా పక్క విలేజ్ ఆయన పక్కకు పెట్టి సార్ను 176 తోటి గెలిచింది ఫస్ట్. అప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, తెలంగాణలో దొరలేదు. ఫస్ట్ తెలంగాణ రావాలని కొట్లాడేది, వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దొరలు, ఇప్పుడు రెడ్డి. ఇక తేడా ఏమి చెప్పు. మరి బీసీలు ఎప్పుడు కావాలి ఇక? సార్ బీసీలు అని కదా ఒప్పుకుంటారు సార్, ఉన్న ముచ్చట చెప్తారు. ఇది బరాబరి ముచ్చట. ఇక మన ఊరు ముచ్చట గుడి కదే. ఇక సార్ సార్ మీరు అన్నారు కదా, మా విలేజ్ కి వచ్చే వరకు కూడా చెప్తా. ఇది అంటే వాళ్ళలో ఐక్యత లేక ఎందుకే లెక్కలు మీది పోతారు. సరే మీరంటే కొంత వేరు, ఎందుకు కొంత సాధక పథకాలలో అన్నింటిలో ఉండరు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మనిషిని చూస్తారు. అవునా కదా? లేదు, గ్రామీణ ప్రాంతంలో మనిషిని చూస్తారు. ఇది గ్రామీణ ప్రాంతం కాదు, నియోజకవర్గ స్థాయిలో చూడాలి. అవునా కదా? బీసీలలో మీకు కూడా తెలుసా సార్, బీసీలలో నియోజకవర్గ స్థాయిలో జనరల్ లో ప్రతి బీసీ పోటీ చేయాలి. అది ఒకటే ఒక్కసారి ఓడిపోతారు, రెండోసారి ఓడిపోతారు, మూడోసారి. కానీ ఆ నియోజకవర్గంలో మొత్తం తెలిసిపోతుంది కదా. కానీ వీళ్ళకి ఏంది, ఇప్పుడు ఆ అవతల ఖర్చు పెడతారు, మీరు కూడా పెట్టుండ్రి, మీకు సంపాదన లేదా? ఉండదు కదా, పెట్టుండ్రి. అది ఒక్కటే సార్. ఇప్పుడు బీసీలలో ఒక్కడే లీడర్ ఉన్నాడు అనుకో, ఇక ఆ లీడర్ మాత్రమే ఎదగాలి, ఆయన ఎదగాలి, పక్క పొంటలను తొక్కేస్తారు. ఇప్పుడు మా దగ్గర జరిగింది అదే. మరి నాకు సార్ బీసీలు 60% ఎందుకు సపోర్ట్ చేసింది? అది ఒక్కటే కుటుంబం. అంటే నేనున్నా అనుకోండి, అందరికి మేలు జరుగుతుంది. కానీ వేరేటోళ్ళు ఉంటే ఒక పక్షపాత ధోరణి. లచ్చన్న అంటే అందరోడు పక్షపాత ధోరణి అవుతుంది అనే ఉద్దేశం. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోవాలి. అదే ఇది ఇప్పుడు మనం చెప్పడం కాదు, అయితే ఏదో వాళ్ళు మనం చెప్పడం వల్ల ఆహా గిట్ల అట్లా కాదు. అరే మేము అంతా ఒకటైదాము. అదే ఒక్కటే సార్. నేను ఒకటి చెప్తుంటారా, బీసీలలో కూడా ఒక వాళ్ళకు లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఒకటి, అవకాశం వేరే వాళ్ళకి నేను రాపాయి సార్. నేను కూడా చెప్తున్నా, నేను ఆల్రెడీ బీసీలను ఇద్దరు కిషన్ ఉండు అని చెప్పిన. ఆ కిషన్ కు ఇంకో యాదవ్ వర్గం నుంచి వెళ్ళమనేట ఆయనకు ఒక ముగ్గురికి నేను రిక్వెస్ట్ చేసిన, మీరు ఉండి నా ఆపరేషన్ అయింది, నేను తిరగలేను, నా పరిస్థితి ఇది, నాకు 6 నెలలు వచ్చి చెప్పిండు అని చెప్పి నేను ఎంత దండం పెట్టినా. మా చెల్లె కూడా కష్టపడ్డది, మా అన్న ఉండడానికి అన్నా. కానీ వీళ్ళు మొత్తం ఒక 70-80 మంది మా ఇంట్లోకి వెళ్ళి అంతా అలిగచ్చారు. అలిగచ్చినాక ఇక తెల్లారు ఒకళ్ళు రారు ఇంటికి. నాకు రోజు 50 మంది నా ఇంట్లోకి వస్తారు సార్ మామూలు. అందరికి ఫోన్ చేసి ఇక మామని చెప్పినాడు, మెసేజ్ పెట్టరా మన గ్రూప్ లో రమ్మన్నా వచ్చారు సార్. నేనే ఉంటా, ఓడిపోనీకి వెళ్ళమని నేను తిరగా. వీళ్ళు ఏమన్నా నువ్వు ఇంట్లో వాడు, ఇగో దేవరాజు బాబు అందరికి మా వర్గం మొత్తం వెళ్ళము. వీళ్ళంతా మా యాదవ్తూ, ముదిరాజు, తర్వాత వాహనులు, ప్రతి కుల పళ్ళు అన్నదమ్ములు అంతా నన్ను ప్రతి ఒక్కరు నువ్వు ఉండాలంటే ఇక తప్పని పరిస్థితిలో సరే నేను ఇంట్లోనే ఉంటా, మీ దయ ఉంటే గెలుస్తాం, లేకపోతే మన ప్రజల మీద. సార్ ఏదేమైనా అంటే వాళ్ళలో ఐక్యత రావాలి. అదే సార్, ఫస్ట్ ఇక్కడ కాదు నియోజకవర్గాలు రావాలి. అంటే ఒక లీడర్ అనేవాళ్ళు అందరిని సమానంగా చూసే వాళ్ళు వస్తే ఇబ్బంది. అదే లేకపోతే గిట్లా వేస్తే ఏమైనా అంతే. ఇప్పుడు 80 సంవత్సరాలు అయిపోయిందా మనకు ఇండిపెండెంట్ వచ్చి? అంతే కదా. మీరు ఏం చదువుతున్నారు సార్? నేను 10th. అంతే కదా. అంటే మీకు లోక పరిజ్ఞానం బాగుంటుంది. అంతే కదా. 10 సంవత్సరాల కాలమే రిజర్వేషన్స్. ఇప్పుడు ఏ వాళ్ళకి ఏమంటారు, మీకు రిజర్వేషన్ ఉన్నది, మీకు రిజర్వేషన్ ఉన్నది అంటే రిజర్వేషన్ కూడా అసలు సార్ ఇంకోటి ఇక్కడ ఉన్న ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎత్తేయాలి. అది 10 సంవత్సరాలు ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురాలేదు. అది తీసుకురాని ఎవరు? ఎవరు వీళ్ళు ఎవరు? అగ్రవర్ణాలు, రాజకీయ వ్యవస్థ సార్. అంతే కదా. మరి వీళ్ళని ఇక్కడ తీసుకురాకుండా ఇంకా వీళ్ళని అంటారు ఎప్పటికీ, మీకు ఇది ఉన్నది, మీకు అది ఉన్నది. ఇవన్నీ అంతే. మన ఇండియాలో ఉన్న సంపద సార్, అమెరికా, రష్యా అన్ని మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒక్క దిక్కు పెట్టి మన ఇండియా సంపద ఒక్క దిక్కు పెడితే 100% మన ఇండియా సంపాదన ఎక్కువ సార్ కదా. మన అవును సార్, అవునా కదా. ఇంకొకటి మనం గరీబులం కావడానికి కారణం 100% మన రాజకీయ వ్యవస్థనే సార్. రాజకీయ వ్యవస్థనే ప్లస్ అది కాదు ఫైల్ మూవ్ చేయరు సార్. చిన్న పనిపోకుండా
100 రూపాయలకు మొదలు కోట్ల రూపాయలు లంచాలి సార్. ఇది యాంటీ కరప్షన్ నా సిద్ధాంతం ఏంటి సార్. అంటే కొంతమంది దగ్గర ఉన్నాయి గుప్పెడు అదే సంపద అంతా ఉన్నది ఉంది సార్, ఏళ్ళ మేళ్ళకి పెట్టే వాళ్ళకి. అంతే. అవునా కదా, ఇంకా పైపెచ్చు మనం ఎట్లా పోతాం ఇక్కడ ముఖ్యమంత్రి అవడుతోనే ఇదండి, అయ్యో మీకే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి అవడుతోనే మేము అవుట్ ఆఫ్ కంట్రీలోకి పోయి వాళ్ళను ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ ఉపాధి పెంచడానికి మేము బతకత్తనం అయితే మన దగ్గర సంపద ఉండే మీరు మీరు యాడికెందుకు పోతుండ్రు? అదే అదే అది ఒకటే కాదు సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్న సంపాదన మనమే యూజ్ చేసుకుంటాం. బయట దేశాల్లో రమ్మని వాళ్ళకి లాభం ఇస్తుంది. వాడు వచ్చి 1000 కోట్లు పెడతాడు, ఆ 1000 కోట్ల మందం భూమి ఇవ్వాలి. అంతే కదా, ఆ భూమి ఇస్తే ఇంకా మళ్ళీ 10 ఏళ్ళ నాటికి అది 1000 కోట్లు పోయి 1,00,000 కోట్లు అవుతుంది. రెండోది ఏంటి సార్, మన సంపద మనం కాపాడలేకుండా పోయినాం. ఒక్కటి సార్, లంచం అనేది లేనినాడు 100% చేస్తున్నా సార్. ప్రతి ఒక్కరు బాగుపడతారు. ప్రతి ఒక్కరు అన్న విద్య వైద్యం పెడితే రెండు అసలు ఏది ఉండదు సార్, ఉండదు. అంతే, విద్యా వైద్యం రెండు ఫ్రీ ఇస్తే ఫస్ట్ మనిషికి విలువ కావాలి. అది ఇవన్నీ స్కీములు తీసేస్తే ఇది అయిపోతుంది సార్, ఇది అయిపోతుంది. అంటే ఓటరుకు ఓటు విలువ తెలవాలి. అంతే, నేను ఎవరికి వేసుకున్నా నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఎవరున్నారు, మాకు న్యాయం చేస్తుడు ఎవరున్నాడు. అవునా కదా, అదే సార్. అంతే అంతే, అదొకటి సార్. ఓటు అనేది వాళ్ళు ఇప్పుడు కొంచెం వరకు సార్, ఇంతకు ముందు ఇప్పుడు బీసీ వాళ్ళు కొంత జనరల్ కూడా వచ్చిండ్రు గెలిచిండ్రు. ఇప్పుడు పర్వాలేదు కొద్దిగా, అంటే అవగాహన మాత్రమే అన్నట్టుగా మళ్ళీకుతుండ్రు సార్. ఇప్పుడు మీకు అర్థం బీసీకి తను నేను కాంప్రమైజ్ అయ్యి డ్రాప్ ఒక మంచి బీసీకి అండి. అది ఏదో ఇక మంచి అంటే ఇక ఆయన ఒక్కడే వచ్చి నరేష్ అని, ఆయన కూడా ఎడ్యుకేటెడ్ బంధనక నాకు సెక్రటరీ ఇచ్చింది మీద ఏది మన ఫోరం బలవంతంగా జనరల్ సెక్రటరీ ఇచ్చింది నాకు కూడా. నేను ఫోరం జనరల్ సెక్రటరీ సార్. అయితే విషయం ఏంటంటే ఇక బీసీ అవగాహన వాళ్ళు 100 మంది ఉంటారు, మనం ఒక మంది. అంటే మీరు ఇప్పుడు బీసీకి సపోర్ట్ ఎక్కడ సార్ 8 మంది లావట్లే, నేను లావట్లే అన్న, నువ్వు లావట్టని నేను లావట్లే, 16 మంది లావట్లేదు సార్ చేరు. ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కాము ఉన్నారు, నాకైతే సపోర్ట్ చేస్తాను అనుకున్నారు. విషయమే సార్, ఇప్పుడు ఏదన్నా కానీ సార్ మనము ప్రజలకు మంచి చేద్దామని వచ్చిన మంచిగా చేయాలి సార్. మనసులో పెట్టుకొని ఇంకోటి చేసే అవసరం నాకు లేదు సార్. సరే, ఏదేమైనా అందరికి అందుబాటులో ఉంటారు ఎప్పటికీ 100% సార్. ఇప్పుడు కాదు సార్, నేను పదకొండ లేకుండా ఉంటాను. అంతే కదా, ఇది మనది ఎప్పటికి రికార్డ్ అయింది. ఓకే సార్, ఈ రికార్డ్ అయింది ఎప్పటికి ఉంటుంది. ఉంటుంది సార్. మళ్ళీ నేను 4వ సంవత్సరం రావన్నా, మీరు 4వ సంవత్సరం కాదు 15 ఏళ్ళకి రండి సార్. లచ్చన్న మీకు అందుబాటులో ఉండాలి, లేదంటే సార్ 10 సంవత్సరం 10 సంవత్సరాలకు వచ్చినా అందుబాటులో ఉంటారు. 4 సంవత్సరాలకు రాండి, ఏడాదికి రాండి. లేదు 10 అయిపోయినాక కూడా వచ్చి మరి లచ్చన్న మీకు అందుబాటులో ఉంటున్నాను అడుగురు, అప్పుడు చెప్తారు. ఇంక అప్పుడు పదవి ఉన్నప్పుడు బాధ్యత సార్. పదవి అయిపోయినాక నా పర్సనల్ నిబద్ధత వాళ్ళకు మనం సేవ చేయాలనే గుణం సార్. నాకు కూడా సార్, నేను బయటకు వెళ్ళి ఇప్పుడు మా పిల్లల సీట్లో నేను హైదరాబాద్ వింటాను కదా సార్. నాది పాతిలే సార్, పెంకుటిలే నాది. అదే ఇట్లా నేను ఉంటాను, అట్లట్లేదు సార్. నేను అట్లట్లేను, నేను ఇక్కడ ఉంటాను. మొత్తం రిపేర్ కూడా చేయించుకున్నా సార్. ఇప్పుడు మా బిడ్డ వచ్చిన పెళ్లి వేరే ఇంటికి వద్ద ఆడపిల్ల, నా కొడుకు డాక్టర్ సార్, వాడు ఏం చేయలేడు. హైదరాబాద్ ఇంకో ఇల్లు కడతారు కానీ కట్ట సార్, పెద్ద కూడా సార్, మంచి కూడా నా ఇల్లు. ఇంకా 100 ఏళ్ళు గ్యారెంటీ సార్. సిమెంట్ ఇల్లు అంటే 100 ఏళ్ళు గ్యారెంటీ, 500 ఏళ్ళైనా ఖరాబ్ కాదు. అంతేనా? సరే, ఏదేమైనా ఇప్పటికీ మీ యొక్క ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రజలకు సార్, నేను సంపన్న వర్గానికి ప్రతి అందరికలకు, చిప్పలపల్లి గ్రామ ప్రజలకు, మొత్తం అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి సర్పంచ్ అనేటోళ్ళు మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు వచ్చిన వాళ్ళం. మనము ప్రజల సేవకులం, మనం పాలకుల లెక్క ఫీల్ కాకుండా సేవకుల లెక్క పనిచేయండి. విద్యా వైద్యాన్ని మనకు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటట్టు మనం గవర్నమెంట్ కు ఒక రెఫరెండం పంపించాలని ప్రతి మన స్టేట్ సర్పంచ్లకు మరియు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరియు ప్రతి ఒక్క ఎమ్మెల్సీలకు ఇందాక మాట్లాడుకున్న చట్టం రావాలి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చట్టం రావాలి. అది చట్టం, అట్లాంటి చట్టాన్ని తేవాలని నేను మన ప్రధానమంత్రి మోడీ గారిని, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని చేతులు జోడించి వేడుకొనిచున్నాను. సో మీరు చూశారు కదా, రేపు ఏ ప్రభుత్వాలు ఉన్నారని ప్రజలను పైకి తీసుకురావాలంటే పకడ్బందీ చట్టాలు లేవని కాదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంత 80 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ ఉన్నాం? ఇంకా పేదరికం ఉన్నాం.
26th కానీ 15th కానీ మనం పండుగలు జరుపుకుంటాము. ఆ పండుగలలో అటు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ నాయకుడు పరిపాలించినప్పటికీ వాళ్ళు చెప్పుకునేది అవతలి కంట్రీ వాళ్ళను మనం ఆహ్వానించుకొని ఈ 2 పండుగలు జరుపుకుంటప్పుడు మనం మెసేజ్ ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నాము? మాది గొప్ప దేశం అంటున్నాం, అవతల వాళ్ళు కూడా సప్పలు కొడుతున్నాం. మాది సాంప్రదాయాలు గల దేశం అంటున్నాం, అవతల వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని అని ఏమంటున్నాం? 80 ఏళ్ళు అవుతుందండి, అయినప్పటికీ మా ప్రభుత్వము అంటే మన 80 ఏళ్ళ చరిత్ర చెప్తున్నాము, మా ప్రభుత్వము గొప్పదంటున్నాము అంటూనే ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి అంటే ఏంది 90% కుటుంబాలకు మేము రేషన్ అందిస్తున్నాం అంటున్నాము. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి 90% రేషన్లు ఇచ్చినటువంటి దేశంలో 80 ఏళ్ళ నుండి చరిత్రలో 90% మీరు రేషన్ అందిస్తే ఎట్లా ఉన్నత దేశం అవుతుంది ఇది? అంటే 90% ప్రజలు ఈ దేశంలో పేదోళ్ళేనా? అది మీరే చెప్తున్నారు కదా. అవతల కంట్రీ వాళ్ళని కూడా అయితే మనల్ని తక్కువ చూస్తున్నారు కదా. ఇదే ఇండికేషన్. సో అంటే ఏంటది? విద్యా వైద్యానికి పరిపూర్ణమైనటువంటి అంటే సమూల మార్పులకు నాంది పలకవలసిన ప్రభుత్వాలు ఏర్పడాలి, అట్లాంటి నాయకులు ఎన్నుకోవాలి. సార్ నమస్కారం, లచ్చన్న గారు నమస్కారం. నమస్కారం.